ఒకప్పుడు ఒక మహారాజ్యంలో ఒక అందమైన రాజకుమార్తె ఉండేది. ఆమెకు బంగారు బాల్తో ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టం. అది ఆమె తండ్రి అయిన దేవగిరి మహారాజు ఇచ్చిన కానుక. ఒకరోజు ఆమె రాజకోశానికి దగ్గరగా ఉన్న తోటలో ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా బంగారు బాల్ చెరువులో పడేసింది. బాల్ నీళ్లలో మునిగిపోవడంతో రాజకుమార్తె భయపడింది. ఆమె కన్నీళ్లతో ఏడుస్తూ, దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి, ఎవరైనా తన బంతిని తీసుకురావాలని సహాయం కోరింది. అక్కడ ఒక చిన్న ఆకుపచ్చ కప్ప యువరాణి దగ్గరికి వచ్చింది. నీ బంతి నేను తేవగలను అని అంది, కానీ ఒక షరతుతో. సరే చేస్తాను అని రాకుమారి కప్పకు మాటిచ్చింది. వెంటనే కప్ప ఒక్క దూకుతో నీళ్లలోకి గల్లంతయ్యాడు. కాసేపటికి తన చేతిలో బంగారు బాల్ పట్టుకొని బయటకు వచ్చి రాకుమారికి ఇచ్చాడు. ధన్యవాదాలు. ఆమె బంగారు బాల్ తీసుకొని వెంటనే ప్యాలెస్ కి పరుగులు తీసింది. మాట ఇచ్చిన విషయాన్ని మరిచిపోయింది. ఆ రాత్రి కప్ప రాజమహల్ కి వచ్చింది. ప్యాలెస్ తలుపులు తెరిచినప్పుడు రాజకుమార్తె ఆశ్చర్యంతో చూసింది. నిజమే, నేను మరిచిపోయాను అంటూ యువరాణి గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళింది. జరిగిన విషయమంతా రాజుగారికి చెప్పింది. యువరాణి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇచ్చిన మాట తప్పకూడదు. ఈ కప్పతో నీవు స్నేహం చెయ్యు. రాత్రి భోజన సమయంలో యువరాణి ఎదుట కప్ప కూర్చుంది. ఆమెకు ఎంతో అసౌకర్యంగా ఉన్నా కప్ప మాత్రం చాలా సంతోషంగా ఉంది. యువరాణి తింటున్న పళ్ళెంలోనే కప్ప కూడా కడుపు నిండా భుజించింది. రాత్రి సమయంలో రాజకుమార్తె పక్కన చిన్న పిల్లోపై కప్ప నిద్రిస్తుంది. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది నిజంగానే మంచి కప్పలా ఉంది, కానీ నాతో ఎందుకు స్నేహం చేయాలనుకుంది? ఒకరోజు కప్ప చుట్టూ ప్రకాశవంతమైన కాంతి అలముకుంది. ఆ కప్ప ఒక అందమైన యువరాజుగా మారిపోయాడు. ఇది నిజమేనా? నమ్మలేకపోతున్నాను. నీవు యువరాజువా? నీ నిజమైన స్నేహం నా శాపాన్ని విరగొట్టింది. నీవు నాకు కొత్త జీవితం ఇచ్చావు యువరాణి. కొంతకాలం తర్వాత యువరాణి మరియు యువరాజు ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కలిసి నవ్వుతూ తోటలో నడుస్తూ కనిపించారు. చివరికి రాజమహిమతో వారి పెళ్లి జరిగింది. అందరూ ఆనందంగా ఉత్సవాలు జరిపారు. నిజమైన స్నేహం ఎప్పటికీ మనసుల్ని దగ్గర చేస్తుంది. మనం కలిసి జీవితాన్ని ప్రేమగా గడిపేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్నారి కథలు. థ్యాంక్ యూ.